నెల్లూరులో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న 6 ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేశారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆయన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా ఉంటూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆయన. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేసేవారి పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని అన్నారు. ప్రాంతాల నుంచి 140 దాకా 6 డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నారంట. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే దేనికో అడిగారు. దానికి ఎక్స్ప్లెనేషన్ భోజనానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇంటికాడ ఉంటారు, లేకపోతే క్యారేజ్ తీసుకుని హాస్పిటల్లో భోజనం చేస్తారు. అంతేగాని భోజనానికి వచ్చామని ఇవన్నీ అందరికీ తెలుసు. నేను ఫస్ట్ దీంట్లో సూపరింటెండెంట్ గారికి ఫస్ట్ టైం చాలా క్లియర్గా చెబుతున్నాను. ఇంకోసారి జరిగితే మాత్రం వాళ్ళని కూడా క్షమించే ప్రసక్తి లేదు. అలాగే ఆర్ఎంఓ, అడ్మినిస్ట్రేటర్ అందరికీ హూఎవర్ ఆల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి తెలవకుండా ఇవి జరగవు. హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్లో ఒక డాక్టర్ లేకపోతే వాళ్ళకి ఒక రోజు కాకపోతే 2వ రోజు తెలుస్తుంది. అందుకని వాళ్ళ 6 మీద 6 సస్పెండ్ చేస్తున్నాను. రేపే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఇక్కడ పంపించి ఎంక్వైరీ చేస్తాను. చేసి డెఫినెట్గా వాళ్ళ మీద ఏ రకంగా అయితే వీళ్ళందరికీ ఒకటి అయింది, సస్పెన్షన్ వచ్చి తర్వాత మళ్ళీ రిక్రూట్ అయి మళ్ళీ తీసుకుని మళ్ళీ శాలరీతో వద్దాం, అది ఒక వాళ్ళు మన ప్రాక్టీస్ మనం చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో. వాళ్ళు ఏ రకం అయితే మ్యాక్సిమం పనిష్మెంట్ ఉంటుందో ఆ రకంగా